బీజేపీ హిందుత్వ ఎజెండాకు చెక్ పెట్టేలా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. బీజేపీకి హిందుత్వ ఎజెండా అనేది లేకుండా చేసేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని కొందరు రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని దెబ్బ కొట్టేలా రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారంటూ కూడా చర్చించుకుంటున్నారు. అందులో భాగంగానే అధునాతన గోశాలల నిర్మాణం, ప్రధాన ఆలయాల పునరుద్ధరణ, గోదావరి పుష్కరాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. బీజేపీ దూకుడుకు కళ్లెం వేసేందుకే రేవంత్ రెడ్డి సర్కార్ వ్యూహాత్మక చర్యలు చేపడుతోందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సనాతన ధర్మాన్ని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేయడం సంకేతాలను ప్రజల్లోకి కూడా పంపించే ప్రయత్నమా? బీజేపీ కాంగ్రెస్ మధ్య హిందుత్వ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయా? ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్న రెండు ప్రధాన పార్టీల వ్యూహాలేంటి? ఇక బీజేపీ హిందుత్వ కార్డుకు చెక్ పెట్టడానికి సీఎం రేవంత్ రెడ్డి నెమ్మదిగా కూడా సాఫ్ట్ హిందుత్వం వైపు కాంగ్రెస్ పార్టీని మళ్లిస్తున్నారంటూ కూడా ఇదంతా కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా కూడా అడుగులు వేస్తోంది అన్నట్టుగా కూడా కొంత ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ హిందుత్వాన్ని ఒక పొలిటికల్ ఓటు బ్యాంక్ గా కూడా ఎజెండాగా వాడుకుంటుంటే రేవంత్ రెడ్డి మాత్రం ఆలయాల పునరుద్ధరణ, గోశాలల ఏర్పాటు, సాంప్రదాయాల ఉత్సవాల ద్వారా సనాతన ధర్మానికి తాము వ్యతిరేకం కాదు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీని చూపించే ప్రయత్నంగా కూడా రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు. రైట్, ఇక బీజేపీ హిందుత్వ ఎజెండాకు చెక్ పెట్టేలా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. బీజేపీ హిందుత్వ ఎజెండా అనేది లేకుండా చేసేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని కొందరు రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని దెబ్బ కొట్టేలా రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారని చర్చించుకుంటున్నారు. అందులో భాగంగానే అధునాతన గోశాలల నిర్మాణం, ప్రధాన ఆలయాల పునరుద్ధరణ, గోదావరి పుష్కరాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇక మనతో పాటు మాట్లాడేందుకు బీజేపీ అధికార ప్రతినిధి శంకరుల రవికుమార్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి రవికుమార్ గారు. బీజేపీ హిందుత్వ కార్డుకు చెక్ పెట్టడానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విధమైన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకొకటి అంటే బీజేపీ నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హిందుత్వ ఓట్లు వైపు కూడా మొత్తంగా కూడా వచ్చే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. నిజంగానే ఇది ఒక వ్యూహంగానే చూస్తున్నారా? ఎట్లా చూస్తున్నారు? లేదండి, హిందుత్వం పైన కాకుండా ముస్లిం సంతుష్టీకరణ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అనేక ఉదాహరణలు నేను చూపించగలుగుతారు. ఒకటి, జూబ్లీ హిల్స్ లో జరిగినటువంటి ఉప ఎన్నికలో ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అంటేనే ముస్లిం పార్టీ అన్నటువంటి వ్యాఖ్యలు. దాని తర్వాత అదే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఒక వర్గాన్ని సంతృప్తి పరచడానికి, ఇంకో వర్గానికి ఇబ్బంది కలిగించే విధంగా శ్మశాన వాటికను ఏర్పాటు చేయడానికి తీసుకున్నటువంటి నిర్ణయము, జీవో రిలీజ్ చేయడము. అంతేకాదు అనేక రకాలైనటువంటి సంఘటనలు మనం మొన్న వినాయక చవితి అప్పుడు కావచ్చు, లేదా దసరా ఉత్సవాలప్పుడు కావచ్చు, ఆలయాల పైన మతిస్థిమితం లేనటువంటి వ్యక్తులు దాడులు చేస్తున్నారని చెప్పడం కావచ్చు, అటువంటి కేసులను తిరకాసు పెట్టి అచ్చేయడం కావచ్చు. అంతేందుకు నిన్నగాక మొన్న ఆర్మూర్లో జరిగినటువంటి ఒక సంఘటన, స్కూల్లో జరిగినటువంటి సంఘటన, విద్యార్థులకు ఉర్దూ పాఠాలు, ఉర్దూ భాష నేర్పిస్తూ నమాజు నేర్పించడం కావచ్చు, అటువంటి వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకుపోవడం కావచ్చు. ఇవన్నీ చూస్తుంటే హిందువులకు వ్యతిరేకంగా, హిందూ ఓటు బ్యాంకుకు వ్యతిరేకంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలుగానే కనిపిస్తున్నాయి. కానీ ఎక్కడ కూడా హిందువులకు అనుకూలంగా ఉన్నటువంటి నిర్ణయాలు ఏవి కూడా ఈ ప్రభుత్వంలో లేవు. అటువంటి ఉద్దేశం ఏమి కూడా రేవంత్ రెడ్డికి లేనట్టుగా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇంకెక్కడే అండి, నాకు అర్థంగా చెప్పండి, ఇంకెక్కడ తను హిందువులకు అనుకూలంగా, హిందువులకు బీజేపీ పార్టీకి అజెండా, మా పార్టీ అజెండా హిందుత్వం కాదు, మా పార్టీ అజెండా హిందువులకు ఏదో వచ్చే ఇష్యూ కాదు. మా పార్టీ అజెండా కేవలం డెవలప్మెంట్ తర్వాత రాజ్యాంగం ప్రకారము ఎక్కడ కూడా ఎటువంటి సంతుష్టీకరణ లేకుండా, ఒక వర్గం ఓట్ల కొరకు ఆరాట పడకుండా, ఒక వర్గం ఓట్ల కొరకు రకరకాలైనటువంటి నిర్ణయాలు, ఏ విధమైన నిర్ణయాలైనా తీసుకునే విధంగా ఉండకుండా చూసే పని భారతీయ జనతా పార్టీ చేస్తుంది. మేము ఇన్ని రాష్ట్రాల్లో, 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం.
20 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా కేవలం మేము హిందుత్వం పైన ఓటు తెచ్చుకున్నట్టు మీరు నిరూపించగలుగుతారా? కానీ బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా జై శ్రీరామ్ అనే ఒక నినాదంతో కూడా చాలా వరకు కూడా ప్రజల్లో వెళుతోంది. బట్ రేవంత్ రెడ్డిది ఇప్పుడు చూస్తున్నాం మనం గోశాలలు కానీ లేకపోతే గోదావరి పుష్కరాలకు సంబంధించి కూడా ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇదంతా కూడా ఆలయాల ఆధ్యాత్మికతకు సంబంధించి కూడా చాలా డెవలప్మెంట్స్ చేయడం అన్నీ కూడా అంటే హిందూ ఓటర్లు అంటే ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీది ఒక ముస్లిం పార్టీ అనే విధంగా కూడా కొంత ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఏవైతే కార్యక్రమాలు అన్నీ కూడా సో హిందూ ఓటర్లు అందరూ కూడా అటు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అవకాశం లేదంటారా? అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సనాతన ధర్మానికి వ్యతిరేకం కాదు అన్నట్టుగా కూడా రేవంత్ రెడ్డి చర్యలు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి చర్యలన్నీ సనాతన ధర్మానికి వ్యతిరేకంగానే కనిపిస్తున్నాయి, హిందుత్వానికి వ్యతిరేకంగానే కనిపిస్తున్నాయి. ఒకవేళ తాను హిందుత్వానికి వ్యతిరేకం కాదనుకుంటే ముస్లిం మతోన్మాదంతో నిండిపోయినటువంటి ఎంఐఎం పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటాడు? ముస్లిం మతోన్మాదంతో నిండిపోయినటువంటి ఎంఐఎం నాయకులతో కలిసి చట్టపట్టాలు వేసుకుని ఎందుకు తిరుగుతాడు? అంతేకాదు, నేను మీకు ఇంకొక చిన్న ఉదాహరణ కూడా చెబుతా. ఇదే ముస్లిం ఎంఐఎం పార్టీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా మా పాత బస్తీలో రావాలంటే ఏ ముఖ్యమంత్రి అయినా కూడా మాకు గులాములు కావాల్సిందే అయినటువంటి చేసినటువంటి వ్యాఖ్యలు ఎప్పుడైనా రేవంత్ రెడ్డి ఖండించిందా? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఖండించిందా? మీరు చెప్పండి, ఎప్పుడైనా ఖండించిందా? లేదే. అనేక రకాలైనటువంటి ఆక్రమణలు చేసినటువంటి ఎంఐఎం నాయకుల యొక్క ఆస్తులను ఎక్కడైనా హైదరాబాద్ పేరుతో పూలగొట్టిందా? ఇదే ఫాతిమా కాలేజ్ ఏదైతే ఉన్నదో ఆ ఫాతిమా కాలేజ్ జోలికి పోతున్నాడా రేవంత్ రెడ్డి? అంటే మీరు అర్థం చేసుకోండి, ఎక్కడైనా కానీ కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కూడా ముస్లిం సంతుష్టీకరణకే ప్రాధాన్యత ఇస్తుంది. ఏదో ఒకటి రెండు పనులు చేసినంత మాత్రాన హిందువులకు అనుకూలంగా ముస్లింలకు వ్యతిరేకంగా చేసినట్టు కాదు. ప్రతి రాష్ట్రంలో ఎక్కడైతే కాంగ్రెస్ అధికారంలో ఉందో చరిత్ర కూడా మీరు చూసుకోండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ముస్లిం సంతుష్టీకరణ, హిందువులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడమే చేసింది. రేవంత్ రెడ్డి గారు కూడా అదే పని చేస్తున్నారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎస్ రవికుమార్ గారు, ఇవాళ మనం చూసుకుంటే యాదాద్రి బోర్డు మెంబర్లో కూడా మనం చూసుకుంటే అటు తెలంగాణకి సంబంధించిన ఇక్కడ నల్గొండలో కూడా అది ఉన్నా కూడా ఏపీ వాళ్ళకి కొంత అక్కడ ప్రాముఖ్యతనివ్వటం. మొన్న చూసాం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వచ్చినప్పుడు కూడా దీనికి సంబంధించి కూడా చాలా వరకు కూడా కాంగ్రెస్ నుంచి కానీ రాజకీయ నేతల నుంచి చాలా విమర్శలు వచ్చాయి ఆంధ్ర సెంటిమెంట్ని. బట్ ఇదంతా కూడా ఇవాళ జరుగుతున్న ఏవైతే డెవలప్మెంట్స్ గురించి కానీ బోర్డు మెంబర్లు పెట్టడం కానీ ఎంతైతే కూడా ఒక నెగిటివిటీ వచ్చిందో మొత్తంగా కూడా ఇవంతా కూడా రూపుమాపడానికి మళ్ళీ సరైన విధంగా కూడా అంటే దీనికి సంబంధించి కూడా బీజేపీ ఏం మాట్లాడలేదు. బట్ అక్కడ బీజేపీతో కూడా అలయన్స్లో అక్కడ కూటమి పార్టీ ఉంది. మేము ఒకటే చెప్తున్నామండి, ఒకవేళ మీరు రాజకీయంగా కొన్ని వర్గాలను ఆకట్టుకునే విధానంలో భాగంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాల్లో భాగంగా ఈ యాదగిరిగుట్ట కమిటీకి సంబంధించినటువంటి నిర్ణయం, అందులో భాగంగా కొంతమంది ఆంధ్ర వాళ్లకు దాంట్లో ఇవ్వడం. ఎస్, మేము ఒక జాతీయ పార్టీగా దాన్ని మేమేం వ్యతిరేకించట్లేదు, కానీ దాన్ని మాత్రం కేవలం ఒక ఓటు బ్యాంకుని ఆకర్షించుకునే నిర్ణయంగానే చూస్తున్నాం. ఒక ఓటు బ్యాంకుని ఆకర్షించుకునే నిర్ణయంగానే చూస్తున్నాం, కానీ దాంట్లో ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. దానికి ఏదో ఏమంటారు దేవుడి పైన భక్తితో చేసినట్టు కాదు. మీరు స్పష్టంగా అర్థం చేసుకోండి. ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొన్న ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తెలంగాణ ఉద్యమానికి ఏమైనా సంబంధం ఉందా అండి? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యం ఏదైతే ఉన్నదో ఆ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఎంతో మంది అమాయకులు తమ ప్రాణాలను బలిదానం చేసి రాష్ట్రాన్ని సాధిస్తే ఆ అమాయకులను గుర్తు తెచ్చుకునే విధంగా ఎక్కడ కూడా ఎటువంటి కట్టడాలు కావచ్చు, స్మారక చిహ్నాలు కావచ్చు కట్టకుండా కేవలం ఎన్టీఆర్ విగ్రహానికి ప్రాధాన్యతనిచ్చారు. అటువంటిప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ని వీళ్ళు కాపాడుతున్నట్ట, తెలంగాణ సెంటిమెంట్ కి వీళ్ళు ప్రాధాన్యతని ఇస్తున్నట్ట, లేదా అదే ఆంధ్ర వర్గం ఓట్ల కోసము ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎక్కువగా నివసిస్తున్నటువంటి ఏరియాల్లో ఆ యొక్క వర్గానికి సంబంధించిన ఓట్లు మనకు పడతాయనే ఉద్దేశంతో అక్కడ వాళ్ళకి సంతుష్టీకరణ చేసుకునే నిర్ణయంగా చూడాలి. ఏ విధంగా చూడాలి మీరు ఒకసారి ఆలోచించండి. అదే విధంగా ఈ రోజు నిన్న తీసుకున్నటువంటి యాదగిరిగుట్ట కమిటీ నిర్ణయం కూడా ఆ వర్గం ఓట్లను, ఆంధ్ర ప్రాంత వర్గం ఓట్లను ఆకర్షించుకునేందుకు తీసుకున్న నిర్ణయంగానే మనం చూడాలి. అంటే రవికుమార్ గారు, అంటే కూటమి ప్రభుత్వం అక్కడ మొత్తంగా కూడా బీజేపీ పార్టీ అలయన్స్ లో ఉంది. రేపొద్దున ఇక్కడ తెలంగాణలో కూడా మొత్తంగా అటు ఇక్కడ మొత్తం వాళ్ళు కనుక వచ్చి ఇక్కడ చేస్తే కొంత మీకు ప్లస్ అవుతుంది కదా, వాళ్ళతో కలిసి పోటీ ప్రచారంలోకి వెళ్ళరా, పోటీ చేయరంటారా? ఓ ప్రభుత్వాన్ని ఒకరు ఫామ్ చేయాల్సి వచ్చింది అనుకోండి,
ఇక్కడ కూడా చాలా వరకు సెటిలర్సే ఉన్నారు, ఆంధ్ర పీపులే ఉన్నారు. ఇక్కడ అంశం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకము, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా వ్యతిరేకమైన, ఇది మనందరికి తెలిసిన విషయమే. తెలంగాణ ఉద్యమకారుల పైన రైఫిల్ పట్టుకొని పోయినటువంటి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేసిండు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని కూడా వ్యతిరేకించిండు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ అంటూ చాలా సార్లు చెప్పిన సందర్భం కూడా ఉంది. ఆయన ఎక్కడున్నాడండి? తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ ఇచ్చినప్పుడు ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడా? ఆయన ఏదో ఆంధ్ర పార్టీలో ఉన్నాడు. ఆయనకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అసలు ఏమైనా సంబంధం ఉందా? ఆయన లేదు కదా. ఆయన 2018లో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాడు, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. ఆయన ఈ ప్రాంతంలో ఈ తెలంగాణ ప్రాంతం సపరేట్ కావడానికి ఆయనకి ఇష్టం లేదు. ఆయన తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ ద్రోహి, తెలంగాణ ఉద్యమ ద్రోహి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఆయన. అందుకే ఆయన ఆంధ్ర వాళ్ళను సంతృప్తి పరుచుకుంటూ ఆయన నిర్ణయాలు, అనేక నిర్ణయాలు చూడండి. ఆయన ఏం చెప్పిండు? తెలంగాణ ఉద్యమకారులకి ఏం ఇస్తా అని చెప్పేసి ఇంతవరకు ఎక్కడ కూడా 3 సంవత్సరాలు, దాదాపు 3వ సంవత్సరంలో ఉన్న ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నాడా? కేవలం గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తున్నాడు తప్పితే తెలంగాణ ఉద్యమకారులకు ఆయన చేసింది ఏంటి చెప్పండి ఒక్కసారి. అంటే నేనేమంటున్నా, రాజకీయంగా తీసుకునే నిర్ణయాల్లో భాగంగా తెలంగాణ వ్యతిరేక విధానాన్ని ఈ ప్రభుత్వము అవలంబిస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఇంకా ఇక్కడ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎక్కడెక్కడైతే చిన్న చిన్నగా ఏర్పాటై ఉన్నారో, ఈ ఆంధ్ర ప్రాంతం వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని ఈయన అక్నాలెడ్జ్ చేస్తున్నట్టే కదా, ఆమోదిస్తున్నట్టే కదా. ఆంధ్ర ప్రాంతం వాళ్ళ ఆధిపత్యం ఉంది తెలంగాణలో ఇంకా చెప్పక్కనే చెబుతున్నట్టు కదా. ఇప్పుడు మరి అట్లాంటప్పుడు తెలంగాణ ఏర్పాటు ఏం లాభం? నిజంగా తెలంగాణ ఉద్యమాన్ని, నిజంగా తెలంగాణ ఉద్యమకారులని, నిజంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని గౌరవిస్తున్నది కేవలం బీజేపీ పార్టీయే. బీఆర్ఎస్ కూడా వ్యతిరేకమే. బీఆర్ఎస్ ఎప్పుడైతే 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మేము అందరినీ కలుపుకొని పోతామన్నారో, తర్వాత ఏ విధంగా అయితే భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకున్నారో, అప్పటికే వాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని వదిలేసినట్టు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని వదిలేసినట్టు, తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని కూడా వాళ్ళు కాలి కింద తొక్కినట్టే కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నదే, బీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్నదే. ఇప్పుడు ఏకైక పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమ నేపథ్యాన్ని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని గౌరవిస్తున్న ఏకైక పార్టీ తెలంగాణ రాష్ట్రం చాలా వరకు కూడా సిద్ధించింది. చాలా వరకు అప్పుడు మనం చూసాం బీఆర్ఎస్ పార్టీ చేసిన ఏవైతే కూడా వాళ్ళు పోరాటాలు చేశారో, ఆ పోరాట ఫలితంగానే కూడా అప్పుడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. సో ఏదేమైనా కూడా కాంగ్రెస్ నుంచి మోహన్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి మోహన్ గారు. నమస్తే మా. బీజేపీ దూకుడుకు కళ్ళం వేసేందుకే రేవంత్ రెడ్డి సర్కార్ వ్యూహాత్మకమైన చర్యలు చేపడుతోంది అంటూ కూడా చాలా వరకు బీజేపీ హిందుత్వానికి ఎజెండాకు చెక్ పెట్టే దిశగా కూడా రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలు ఉంటున్నాయంటూ కూడా అంటున్నారు. మెల్లమెల్లగా కూడా సాఫ్ట్ హిందూ వాదిగా కూడా కాంగ్రెస్ సనాతన ధర్మం వైపు కూడా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకువెడుతోందా? నమస్తే అమ్మా. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సోదరుడికి, యాజమానికి, తర్వాత ప్రేక్షకులు కూడా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. మ్యామ్, నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు సోదరుడు మాట్లాడుతూ తెలంగాణకి రేవంత్ రెడ్డికి ఏంటి సంబంధము, తర్వాత ఆయన ఆంధ్ర పార్టీలో ఉండే, తర్వాత ఇప్పుడు కంప్లీట్ గా కాంగ్రెస్ కి తెలంగాణకి ఎలాంటి సంబంధాలు లేవు అన్నట్టుగా ఆ సోదరుడు ఇందాక మాట్లాడుతుంటే విన్నా, ఇప్పుడే జాయిన్ అయినా కాబట్టి నేనేమంటున్నా మేడం, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వారు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి. ఆయన డైరెక్ట్ వచ్చి వారిలాగా, వారి పార్టీ లాగా ఇతర పార్టీల నుండి తీసుకొచ్చి ఎంపీలని డైరెక్ట్ గా, ఉదాహరణకి మహారాష్ట్రలో కానీ, లేదు పశ్చిమ బెంగాల్లో కానీ 20 మంది ఎంపీలు అక్కడ, మహారాష్ట్రలో ఒక 8 మంది ఎంపీలు, అట్లాగా చూసుకుంటూ పోతే డిఫరెంట్ స్టేట్స్. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలు ఢిల్లీలో. ఇప్పుడు వాళ్ళలాగా ఇక్కడ లేదండి. ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఆయన నేతృత్వంలో, ఆయన నాయకత్వంలోనే ముఖ్యమంత్రి అయినాడు తెలంగాణ రాష్ట్రానికి. ఇక భారతీయ జనతా పార్టీకి తెలంగాణకి ఎలాంటి సంబంధాలే లేవు. దానికి కొన్ని ఉదాహరణలు ఇస్తా తల్లి మీకు. ఈరోజు మొన్న లాస్ట్ పార్లమెంట్ సెషన్ లో పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీ తేజస్వి సూర్య అనే ఓ ఎంపీ నిండు పార్లమెంట్ లో మన తెలంగాణ రాష్ట్రాన్ని
పాకిస్తాన్ ఇండియాతో ఇండియా డివైడ్ అయినప్పుడు ఎట్లా ఉందో పాకిస్తాన్ తో పోల్చినటువంటి దుస్థితి పరిస్థితి దేశ పరిస్థితి దేశంలో ఉన్నటువంటి దేశ ప్రజలే గాని రాష్ట్ర ప్రజలే గాని గమనించినారమ్మా. అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినటువంటి తేజస్వి సూర్య ఎంపీ కర్ణాటక బీజేపీ ఎంపీ అమ్మ. కానీ ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు, 2 రాజ్యసభలు ఉన్నారు. కానీ ఒక్కరు కూడా దాన్ని ఖండించలేకపోవడం దురదృష్టకరం. తెలంగాణ 4 కోట్ల ప్రజలను అవమానపరుస్తుంటే కూడా చూసుకుంటూ కూర్చున్నారే తప్ప ఆ తేజస్వి సూర్య పదాలను ఏ రోజు కూడా వీళ్ళు ఖండించలేకపోయినారు. అది సమాజం గమనించింది. అయితే రెండో అంశం తల్లి, నిండు పార్లమెంట్ లో 2014లో మనం తెలంగాణ ఇచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా పలుమార్లు శ్రీ నరేంద్ర మోడీ గారు, ఈ దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారికి కూడా మాకు మార్గే బేటేకు నికాలే, మాకు మార్గే బేటేకు నికాలను పలుమార్లు అధికారికంగా పార్లమెంట్ లో నిండు పార్లమెంట్ లో తెలంగాణ సమాజాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది. తెలంగాణ సమాజం ఉద్యమకాల పురటిగడ్డమా, తెలంగాణ సమాజం రోషమున్న గడ్డమా, ఇవి గమనించింది. అంతేకాదు తెలంగాణ 2014 తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ పాలన ఉన్నది, కేంద్రంలో బీజేపీ పాలన ఎన్డీఏ ప్రభుత్వంలో మనం తెలంగాణ 13 ఎప్పుడైతే డిసెంబర్ 9 తెలంగాణ ఇచ్చినప్పుడు ఏదైతే ఖమ్మం భద్రాచలం మండలంలో ఉన్నటువంటి 7 మండలాలను తీసుకుపోయి 2014 తర్వాత ఆంధ్ర ప్రాంతంలో కలిపినటువంటి మహానుభావులు భారతీయ జనతా పార్టీ. అట్లాగే 2 పర్యాయాలు కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లోనే అలయన్స్ గా పోయి వాళ్లతో చేతులు కలుపుకుంటూ తెలంగాణను మోసం చేస్తూ నీళ్ళలో కానీ నిధులలో కానీ నియామకాలు కానీ ఆంధ్ర ప్రాంతాలకు ప్రిఫరెన్స్ ఇస్తూ మన ప్రాంతానికి విస్మరిస్తూ మనల్ని తెలంగాణ రాష్ట్రాన్ని కనుమరుగు చేసే ప్రయత్నంలో ఈ బీజేపీ ప్రయత్నం చేస్తుందని తెలంగాణ ప్రజలందరూ గ్రహించినారు. వారు భారతీయ జనతా పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి సంబంధాలు లేవు. వాస్తవానికి ఇంకో విషయం కూడా మీకు చెప్పాలమ్మా, వారు నిన్న వారి పార్టీ అధ్యక్షులు కూడా ఒక మాట అన్నారమ్మా. సుష్మా స్వరాజ్ గారు వాళ్ళ తెలంగాణ 100% సుష్మా స్వరాజ్ గారు మద్దతు పలికినారమ్మా, నేను కాదంటలేదు. కానీ అదే సుష్మా స్వరాజ్ గారిని అవమానపరిచి పార్టీలో కనుమరుగు చేసి లాస్ట్ కు ఆమె ఆరోగ్యరీత్యా ఆమె ఈ లోకం వదిలేసిపోయే పరిస్థితికి తీసుకొచ్చింది కూడా భారతీయ జనతా పార్టీ. అట్లాగే ఎల్కే అద్వానీ ఆ టీం ఎవరైతే తెలంగాణకు సహకరించిన వారందరినీ కూడా ఈ రోజు బీజేపీ పార్టీలో లేకుండా చేసినటువంటి చరిత్ర ఈ రోజు అమిత్ షా నరేంద్ర మోడీ గారిది. ఇంకొక విషయం ప్రస్తావిస్తామా, వాళ్ళ అధ్యక్షులైనటువంటి భారతీయ నేషనల్ ప్రెసిడెంట్ ఇంకొక మాట అన్నారు, పివి నరసింహారావు గారిని అవమానపరిచిండ్రు అన్నారు. నేనేమంటున్నామా మీ ఛానల్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి అపర మేధావి తెలివిమంతుడు అని గ్రహించి తెలంగాణ గౌరవాన్ని తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఒక పివి నరసింహారావు గారు ఎంచుకొని ఈ దేశ ప్రధాని చేసినటువంటి గొప్పది కాంగ్రెస్ పార్టీ. అదే ఇప్పుడు లక్ష్మణ్ గారు వీరి దగ్గర అధ్యక్షులు ఉన్నప్పుడు కేవలం 20,000 వాచ్ గురించి ఆయనను మానసికంగా ఆయనపై కేసులు వేసి ఆయన చంపింది భారతీయ జనతా పార్టీ. ఏ పార్టీ గొప్పది తెలంగాణ రాష్ట్రానికి? ఇంకో విషయం చెప్తామా, నేను వాస్తవాలే అమ్మా, నేను చెప్పినన్ని వాస్తవాలే, ఏ గూగుల్ చేసి కేసు పెట్టింది మీరు. పివి నరసింహారావు గారిని ప్రధాని చేసుకున్నది మేము. మీరు 20,000 గురించి 20,000 గురించి అతనికి దొంగని ముద్ర వేసి అతని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే హంతకులు, మీరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే హంతకులు, మీరే మీరే కేసులు పెట్టింది మీరే. అట్లా కాదు, మాట్లాడదంటే టాపిక్ పైన మాట్లాడు. బంగారు లక్ష్మణ్ గారు చెప్పింది మీరు కదా, కేసు పెట్టింది మీరు కదా, ఆరోపణలు చేసి 20,000 నరసింహారావు గారిని అవమానించింది మీరు కదా. పివి నరసింహారావు దేశ ప్రధానిగా చేసుకున్నాం. బంగారు లక్ష్మణ్ గారు చంపేసినారు.
ఇప్పుడు మీరు కొత్తగా టీవీలో ముందు వచ్చి మాకేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని మాకు తెలిసిన విషయాలు ఇప్పుడు అడుగుతున్న విషయం పైన కొత్తగా చెప్పండి. టీవీ మీరు కొత్తగా ఏం వచ్చి తెలుస్తుంది అంటే కొత్తగా టీవీలో ఏం మీరు మాట్లాడుతున్నారు వచ్చి కదా? రైట్, ఆవిడ పర్సనల్ గా ఏం వద్దండి, మాట్లాడుతున్నారు? పర్సనల్ గా వద్దు. రైట్, ఏం మాట్లాడుతున్నారు? రవికుమార్ గారు ఏం ప్రసంగాలు ఏమన్నా ప్రసంగాలు ఏదో బహిరంగ సభనా? మిత్రమా నువ్వు భుజాలు తడుముకుంటున్నావు, నువ్వు పూజ చేసుకుంటున్నావు. నాకు అర్థం కాదు. రైట్ 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 ఫైనల్ గా 1 by 1 అండి. ఫైనల్ గా మోహన్ గారు, ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవైపు బీజేపీ ఎప్పుడు కూడా హిందుత్వ నినాదంతో వెడుతుంది. ఇప్పుడు మొత్తంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ గోశాలలు కానీ గోదావరి పుష్కరాల ఏర్పాట్లు కానీ ఇవన్నీ కూడా ఒక ఆధ్యాత్మికం వైపు వెళ్తున్నారు. సో ఎవరు ఏ పార్టీకి పట్టం కడతారు అనుకుంటున్నారు ఫైనల్ గా మోహన్ గారు? నేను ఏమంటున్నామ్మా, హిందుత్వం పెట్రైట్స్ ఉన్నాయమ్మా వాళ్ళకి. ఈ రోజు ఏమైందమ్మా? ఈ రోజు శ్రీ రామ జన్మభూమిలో ఏం చేసినారమ్మా? అది ఎవరికి ఉండదమ్మా. భారతదేశంలో పుట్టిన వాళ్ళంతా హిందువులే. అంతేగాని హిందూ మతం పెట్రైట్స్ లాగా మాట్లాడితే భారతదేశం అంతా చూసింది. శ్రీ రామ జన్మభూమిలో 2000 మెడల నగల గాడికలు చెప్పుడు దాకా దొంగతనం చేసి వీళ్ళు హిందుత్వం ఏందమ్మా? హిందుత్వం రాముని పేరు పెట్టుకొని రాజ్యాధికారం వచ్చిన రాముని పేరు పెట్టుకొని దోచుకుంటున్నారు. ఇది దేశ ప్రజలు గ్రహిస్తున్నారు. హిందువుల పెట్రైట్ వాళ్ళకి ఏం లేవమ్మా. రవికుమార్ గారు ఫైనల్ గా నేనేమంటా, ఇప్పుడు ఈయన హిందుత్వం ఏమంటే వీళ్ళ పేటెంట్ రైట్ అంటున్నాడు ఈయన. కానీ మా పేటెంట్ రైట్ కాదు, హిందుత్వం మా పేటెంట్ రైట్ కాదు. కానీ ముస్లింలు మాత్రం మీ పేటెంట్ రైట్ అని చెప్పేసి మీ రేవంత్ రెడ్డి చెప్పిండు. ముస్లిం అంటేనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిం అని చెప్పేసి మీ రేవంత్ రెడ్డి మాట్లాడాడు. మందిర్లో ముస్లింలు పేటెంట్ రైటా? చందా చోర్ ముస్లింలు చేయలే. ఒక వర్గాన్ని తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి రవికుమార్ గారు, మోహన్ గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. రైట్, ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంట.